హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో అండి. అయ్యప్ప స్వామి సాంగ్ అయితే షూటింగ్ జరుగుతుందండి. ఒక సాంగ్ షూట్ చేయడానికి ఎంత కష్టపడతారు, ఆ సాంగ్ షూటింగ్కి పిల్లలు కానీ కెమెరామ్యాన్స్ కానీ వాళ్ళ ఎంత కష్టం ఉంటుంది ఒక సాంగ్ చేయడం కోసం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక సాంగ్కి వాళ్ళు ఎంత కష్టపడతారు, ఏంటి అసలు ఈ ఆపర్చునిటీ మా బాబుకి ఎలా వచ్చింది, ఈ సాంగ్ ఏం సాంగ్ చేస్తున్నారు, ఈ షూటింగ్ అంతా ఎక్కడ జరుగుతుంది, మార్నింగ్ నుంచి నైట్ వరకు మొత్తం ఫుల్ షూటింగ్ వీడియో అంతా చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే మేము డ్యాన్స్ స్టూడియో దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యామండి, కూకట్పల్లి నుంచి. ఈ షూటింగ్ అనేది మనకి శంకర్పల్లిలో జరుగుతుందండి, హైదరాబాద్ శంకర్పల్లిలో. దానిని మనం తెలంగాణ శబరిమలై అంటారండి. ఆ టెంపుల్ని అయ్యప్ప స్వామి టెంపుల్ చాలా బాగుంటుందండి. మనకి ఇంచుమించు కొంచెం శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్ చూసినట్టే ఉంటుందన్నమాట. మీకు చూపిస్తాను మొత్తం. మేమైతే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామండి. శంకర్పల్లి వచ్చే టైంకి మాకు ట్రాఫిక్ లేదు కదా, కొంచెం ఎర్లీగానే వచ్చామన్నమాట. సో అప్పటికి కొంచెం తెల్లారిపోయింది. అయితే అక్కడికి రాగానే ఆ షూటింగ్ తీసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారండి. వెహికల్ కూడా వాళ్ళే పంపించారు అక్కడికి. చక్కగా వచ్చేసాము. అక్కడికి రాగానే ముందుగా మమ్మల్ని ఉడిపి హోటల్ దగ్గర అయితే తీసుకెళ్లారండి. చూసారు కదా, అక్కడ లోపల అందరూ పిల్లలకి ఆల్రెడీ ఆ డ్రెస్సెస్ అయితే ఇంటి దగ్గర నుంచి స్టూడియో దగ్గర నుంచే వాళ్ళు ముందు రోజే పంపించారండి మాస్టర్కి. అక్కడి నుంచే వేసుకొని వచ్చారు అయ్యప్ప స్వామి డ్రెస్సింగ్ అనేది. వాళ్ళు అక్కడ తింటున్నారు. మేము పేరెంట్స్ వచ్చిన ఒక 5 members వరకు పేరెంట్స్ కూడా వచ్చామండి. మేము ఇలా ఆరు బయట కూర్చొని చక్కగా మేము కూడా టిఫిన్ అయితే తినేసాము. వాళ్ళకి నచ్చింది కాదండి, అక్కడ పిల్లలకి కానీ పేరెంట్స్కి కానీ ఎవరికి ఏది కావాలో అది ఆర్డర్ తీసుకొని చక్కగా వాళ్ళకి నచ్చిన టిఫిన్ అయితే పెట్టించారనమాట. చాలా బాగా అనిపించింది, చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అక్కడి నుంచి జస్ట్ ఒక 2 minutesలో మనకి టెంపుల్ అయితే లోపలికి ఉందండి. అక్కడ మనకి బోర్డు కూడా పెట్టేసి ఉంటారు. మెయిన్ రోడ్ మీద నుంచి లోపలికి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూసారు కదా, బస్ కూడా చాలా పెద్దది పంపించారనమాట పిల్లల కోసం. స్టార్టింగ్ మనం ఇలా టెంపుల్లోకి రాగానే మనకి ఇలా లెఫ్ట్ సైడ్ కాళ్ళు కడుక్కోవడానికి ఉంటుంది. చాలా పెద్ద టెంపుల్ అండి, చాలా స్పేస్ అయితే ఉందన్నమాట. చూసారు కదా, ఇక్కడికి రాగానే ఇంకా వాళ్ళు షూటింగ్ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు నక్షత్ర స్టూడియో వాళ్ళండి. సాంగ్ అయితే మనకేంటంటే అయ్యప్ప స్వామిది బాలస్వామిని బంగారు అయ్యప్ప అనే సాంగ్ ఉంది కదండి, అది ఆల్రెడీ వీళ్ళు నక్షత్ర స్టూడియో వాళ్ళు షూట్ చేశారండి లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ అదే సాంగ్ని డీజే వర్షన్లో మా పిల్లల చేత అయితే చేపిస్తున్నారనమాట. ఇప్పుడు మా బాబుకి నేర్పించే మాస్టర్ ఉన్నారు కదా, అవినాష్ మాస్టరు, ద రియల్ తాండ్వా ఇన్స్టిట్యూట్ అనమాట, డ్యాన్స్ ఇన్స్టిట్యూట్. అయితే సార్కి ఆ మాస్టర్కి కాల్ వచ్చింది, మీ పిల్లలుతో మాకు ఇలా సాంగ్ కావాలి డీజే వర్షన్లో సాంగ్ అయ్యప్ప స్వామిది అని చెప్పేసి. అయితే వాళ్ళు ఆడిషన్ చేశారండి. మాస్టరు వీళ్ళ చేత స్టెప్స్ అయితే కొన్ని ఒక జస్ట్ కొంచెం క్లిప్ అయితే చేసి పెట్టారు. ఆడిషన్లో వీళ్ళు సెలెక్ట్ అయ్యారనమాట. ఆ తర్వాత సెలెక్ట్ అయిన పిల్లల్ని ఇలా వాళ్ళు ఈ టెంపుల్లో అయితే పర్మిషన్ తీసుకున్నారు షూట్ చేయడం కోసం. తర్వాత అలా ఇంకా మేమైతే బయలుదేరి వచ్చేసామన్నమాట. ఇలా జరిగింది. ఆ సాంగ్ డీజే వర్షన్ అండి. కమ్మింగ్ సూన్ మనకి అది రిలీజ్ అవుతుంది. నేను అప్పుడు మీకు లింక్ ఒక షార్ట్లో అయితే పెడతాను, చూడొచ్చు. లిటరల్లీ అండి ఎంత కష్టపడ్డారంటే అక్కడ జస్ట్ ఊరికే కూర్చొని పిల్లల్ని చూసుకున్నందుకు మేమే ఎంత సిక్ అయ్యామంటే నైట్కి. అలాంటిది పిల్లలు పాపం వాళ్ళకి గెటప్స్ మారుస్తూ వాళ్ళని ఎంత ఇది చేశారంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. చిన్న పిల్లలు కూడా ఉన్నారు కదా పాపం, చాలా కష్టపడ్డారు. అలాగే షూట్ చేయడం కోసం వాళ్ళు పిల్లలకి ఆ స్టెప్స్ అన్నీ చెప్తూ మాస్టరు అందరూ బాగా సిక్ అయిపోయారనమాట నైట్ వరకు. అప్పుడు అనిపించింది, ఇంత కష్టం ఉంటుందా ఒక సాంగ్ షూట్ చేయడం కోసం. మనం ఏదో సరదాగా యూట్యూబ్లో మూవీస్లో చూస్తూ ఉంటాం కదా, మనకు అప్పుడు జస్ట్ ఇంతే కదా అనుకుంటాము. కానీ ఆ షూటింగ్ అనేది డైరెక్ట్గా చూస్తేనే మనకి తెలుస్తుంది దాని వెనక అంతమంది కష్టం ఉంటేనే అది సక్సెస్ఫుల్గా అవుతుంది అని చెప్పేసి. సో చూసారు కదండి, ఇది మొత్తం టెంపుల్ అనమాట. ఇది కోనేరు, దాంట్లో వాటర్ అయితే లేవు ప్రెజెంటు. చాలా పెద్ద టెంపుల్ అండి, అందుకే అన్నారు ఏమన్నా తెలంగాణ శబరిమలై అని. ఇది
చాలా బాగుంది. అది బంగారు రథం అండి, స్వామివారిని ఊరేగిస్తారనమాట దాంట్లో, అంటే బంగారు పెయింట్ వేసిన రథము. సో అది మొత్తం టెంపుల్ చూపిస్తున్నాను కదా, ఇది మొత్తం కింద గ్రౌండ్ ఫ్లోర్ అండి, 2 ఫ్లోర్స్, పైన స్వామివారు ఉంటారు. ఇప్పుడు ప్రెజెంట్ కొంచెం క్లిప్ అయితే కింద నడుస్తుంది. వీళ్ళందరికీ ఇప్పుడు చూశారు కదా మా బాబు అండి, వాళ్ళే బట్టలు, మాలలు, బొట్టులు అన్నీ మొత్తం వాళ్ళే తెచ్చుకుంటారు. కాస్ట్యూమ్స్ మొత్తం ఏ సాంగ్కి అయితే ఏం కావాలి అనేది మొత్తం వాళ్ళే తీసుకొస్తారండి. మనకి ఏమీ అవసరం లేదనమాట. ఫుడ్, కాస్ట్యూమ్స్, ఆఫ్టర్నూన్ లంచ్ మొత్తం అంతా వాళ్ళదేనండి. పాపం మంది రూపాయి కూడా ఖర్చు ఏం లేదనమాట, అంతా వాళ్ళే చూసుకుంటారు. సో చూసారు కదా, ఇలా పిల్లలందరికీ, ఆడపిల్లలకి అలా ఫ్రాక్స్ ఇచ్చి హెయిర్ ఇలా పోనీ వేసుకోమని చెప్పారు. మగ పిల్లలందరికీ ప్యాంటు, షర్ట్స్, అలాగే టవల్స్ అనమాట. ఆ మాలలు వేస్తున్నారు. నేను ఏంటంటే ఎలాగైనా అయ్యప్ప మాల కదండి, కొన్ని మాలలకి ఏంటంటే లాకెట్స్ ఉన్నాయి, అయ్యప్ప లాకెట్. ఆ లాకెట్ పడింది అంటే మెల్లలో, అప్పుడు నాకు అది మాల కిందకే వస్తుంది అనిపించింది. సో మా బాబుకి ఆల్రెడీ మొక్కుండే అండి, నెక్స్ట్ ఇయర్ 2 years తర్వాత నేను మాల వెయ్యాలి మా బాబుకి. అందుకని నేను ఆ లాకెట్ లేని మాల, జస్ట్ పూసలు మాత్రమే ఉన్న మాల అయితే వేయించాను అనమాట. సాంగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ కాస్ట్యూమ్స్ వాళ్ళు తీసేసుకుంటారు మళ్ళీ. సో చూసారు కదా, మంచిగా మేమైతే ఫేస్ వాష్ చేసి హెయిర్ అంతా కోమ్ చేసేసాను. ఆ తర్వాత వాళ్ళు అలా అయ్యప్ప స్వామి బొట్టు అయితే విభూది, అలాగే గంధం, కుంకుమ అది వాళ్ళే ఉన్నారు కదా షూటింగ్ తీసేవాళ్ళు, వాళ్ళే పెడుతున్నారనమాట. మొత్తం వాళ్ళే రెడీ చేశారు పిల్లలందరినీ. చూసారు కదండి, ఇక్కడి నుంచి ఇప్పుడు కింద అయితే అయిపోయిందండి. ఆ తర్వాత పైకి తీసుకెళ్లారనమాట, 2nd floor పైన ఉంటుంది, ఇలా వెళ్ళాలన్నమాట. చూసారు కదా, టెంపుల్ లోపలికి స్వామివారికి వెళ్ళడానికి దర్శనానికి దారి. మళ్ళీ ఇది లెఫ్ట్ అండి, రైట్ సైడ్ మళ్ళీ కిందకి దిగడానికి వేరే, మళ్ళీ ఇలాగే రావడానికి లేదనమాట. మధ్యలో బంగారపు మెట్లు ఉన్నాయి కదా, అవి ఇడుముడి కట్టుకున్న రోజు మాత్రం ఎక్కుతారంట స్వాములు దాని మీద నుంచి. ఇవన్నీ మనం పైకి వెళ్తుంటే అక్కడ కింద పూజ సామాన్ అండి, అంటే అయ్యప్ప మాల దీక్ష తీసుకునే వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ మొత్తం మనకు అక్కడే దొరుకుతాయి అన్నమాట. ఈ కార్తీక మాసంలో ఎవ్రీడే ఆఫ్టర్నూన్ స్వాములకి అక్కడ లంచ్ అయితే ఉంటుందండి, భిక్ష అయితే ఉంటుందన్నమాట. సో చూసారు కదండి, పైకి రాగానే ఎంత బాగుంది కదా, చుట్టూ పచ్చని చెట్లు, అంటే ఇది కొంచెం సిటీ అవుట్స్కర్ట్స్ ఉంది కదా, చుట్టూ అన్ని చెట్లు, చాలా ఓపెన్ ప్లేసు, ఎంత బాగుందంటే అంత బాగుంది. చూసారు కదండి, ఇది మొత్తం ఇప్పుడు అక్కడ వాళ్ళు సెట్ చేస్తున్నారు కదా మొత్తం హోమ్ థియేటర్స్ అవి, అక్కడైతే ఫస్ట్ సాంగ్ కొంచెం ఒక 1 minute క్లిప్ అయితే అక్కడ అయిందండి. చూసారు కదా, ఇక్కడ నుంచి బంగారపు మెట్లు ఉంది, అక్కడ నుంచి చూసారు కింద, అక్కడ అనమాట మనం ఉంది. ఇది ధ్వజస్తంభం అండి, కొత్తది అట్టుంది ధ్వజస్తంభం, అందుకే ఓపెన్ చేయలేదు, పట్ట కట్టారు. స్వామివారిని చూడొచ్చండి మీరు గర్భగుడిలో. వాళ్ళు తీయలేదు యాక్చువల్గా, అయ్యగారు అక్కడ కూర్చొని టెంపుల్ తీసుకోండి అమ్మ, గర్భగుడిలో ఉన్న స్వామివారిని అయితే తీయకూడదు అని చెప్పారు అనమాట. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా మనం. సో అందుకని చెప్పేసి నేనైతే స్వామివారిని తీయలేదండి. ఆ కొంచెం క్లిప్ అయినా వాళ్ళు చెప్పక ముందు అలా పడింది అంతే, దూరం నుంచి స్వామివారు. ఆ తర్వాత అయితే తీయలేదు నేను. కానీ ఇంకా బ్యాక్ సైడ్ ఉన్న నాగేంద్ర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, అట్లా అమ్మవార్లు ఉన్నారు, వినాయకుడు, అందరూ ఆ టెంపుల్ మొత్తం అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడైతే స్టార్టింగ్కి ఇలా గర్భగుడి ముందు ధ్వజస్తంభం పక్కన ఈ ప్లేస్లో అయితే షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి అరౌండ్ 10 అవుతుందండి టైము, 10:30, 11 అవుతుందన్నమాట. బాగా ఎండ కూడా పడుతుంది. కానీ అక్కడ ప్లస్ పాయింట్ ఏంటండి, టెంపుల్ మొత్తము అంతా స్టోన్స్ అండి, రాతి ఉంటుంది కదా, పాతకాలం రాయి ఉంటుంది, ఆ రాతితో కట్టారనమాట. అందుకనే ఎక్కడ మనకి వేడి తగలడం కానీ, అంత ఎండున్నా కానీ కాళ్ళు కాలడం కానీ ఇలా లేదనమాట. పిల్లలకి చక్కగా కూల్గా ఉందన్నమాట. సో చూసారు కదా, ఇది బ్యాక్ సైడ్ అండి, టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ అయితే హౌసెస్ కూడా ఉన్నాయి చుట్టూ. సో ఇలా అనమాట, చూసారు కదా అమ్మవారు. ఇలా బ్యాక్ సైడ్ అయితే ఇలా ఈ 4 టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ఎక్కడికి వెళ్ళినా అయ్యప్ప స్వామి టెంపుల్లో బ్యాక్ సైడ్ ఇలా అందరు స్వాములు అయితే ఉంటారు కదా, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు, మాలికాపురత్తమ్మ అంటారు కదా అమ్మవారు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, స్టార్టింగ్ వినాయకుడు, అలాగే గణేష్ అన్నమాట, నాగేంద్ర స్వామి, ఈ 4 అనేది మనకి ఎక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉన్న బ్యాక్ సైడ్ అనేది ఇలా ఉంటారు కదా. సో చూసారు కదండి, ప్రతి గోడతో సహా అన్నీ మనకు ఆ రాతితోనే కట్టారనమాట. అందుకనే చాలా అంటే చాలా బాగుంది. టెంపుల్ పైన కూడా మొత్తం అన్ని పడగలు పెట్టారండి, చూడొచ్చు మీరు. చాలా అంటే చాలా బాగుందండి ఈ టెంపుల్, చూడొచ్చు, ఎప్పుడైనా వెళ్ళి చూడవలసిన టెంపుల్ అనమాట.
సో అప్పటికి ఇంకా 1 o'clock అయిపోయిందండి. వాళ్ళకు 1 minute 2 minutes అయితే షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. లంచ్ టైం అయిపోయిందనమాట. అక్కడ కింద తిందాం అనుకున్నామండి, కానీ అక్కడ స్వాములు ఆ రోజు చాలా ఎక్కువ మంది వచ్చారు సండే అవడం వల్ల. అందుకని స్వాములకే భిక్ష సరిపోదు అన్నారు. అందుకని చెప్పి వాళ్ళు మమ్మల్ని బయటికి మళ్ళీ వ్యాన్లో తీసుకొని బయటికి అయితే తీసుకొచ్చారండి. ఇక్కడ ఒక వెజ్ రెస్టారెంట్ హోటల్లా ఉందన్నమాట, ప్యూర్ వెజ్. అక్కడైతే ఫుడ్ తిన్నామండి మేము. సో ప్యూర్ వెజ్ మీల్స్ అండి, అంత ఖర్చు వాళ్ళదే, పాపం వాళ్ళే పెట్టించారు. ఇంకా లంచ్ అయిపోయిందండి. అక్కడ నుంచి మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. టెంపుల్ దగ్గరికి రాగానే అప్పటికి మనకి 3 o'clock అలా అయిపోయిందండి టైము. ఇది గర్భగుడి ఎదురుగా అండి. ఇక్కడ కూడా ఒక క్లిప్ అయితే తీసుకున్నారనమాట, ఒక 1 minute అలాగా. అప్పటికి అయ్యగారు వెళ్ళిపోయారు. ఇంకా గర్భగుడి డోర్స్ క్లోజ్ చేశారు, చూసారు కదా. అదే స్వామివారు ఓపెన్ ఉంటే మాత్రం టెంపుల్ తీయనియరండి అక్కడ. సో వాళ్ళు మేబీ ఎడిటింగ్లో అక్కడ స్వామివారిని ఏమన్నా పెడతారేమో తెలియదు మనకి. సో ఆ తర్వాత ఇంకా అయిపోయిందండి ఈవినింగ్. మళ్ళీ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్కి అయితే వచ్చేసామండి. టెంపుల్ ఫ్రంట్ అనమాట. టెంపుల్ మొత్తం పడుతుంది వీడియోలో, అందుకని చెప్పి చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు పిల్లలకి గెటప్ కూడా చేంజ్ చేసేసారండి మొత్తం. అంటే షర్ట్స్ తీసేసి మొత్తం అంతా ఇట్లా గొంతు దగ్గర, హ్యాండ్స్కి, పొట్ట దగ్గర మొత్తం విభూతి పూసేసి ఇలా గెటప్ మళ్ళీ చేంజ్ చేసేసారనమాట. ఇక్కడ ఇంకో క్లిప్ తీసుకుంటున్నారు. ఇలా మొత్తం సాంగ్ అంతా ఒక 4 minutes వరకు ఉంటుందండి. చుట్టూ టెంపుల్ అంతా కింద నుంచి పైన బ్యాక్ సైడు, ఫ్రంట్ సైడు, ఇటు లెఫ్ట్ రైట్, ఇలా మొత్తం అంతా టెంపుల్ మొత్తం కవర్ చేస్తూ పిల్లలకి అదే అయ్యప్ప స్వామి గెటప్లోనే షర్ట్ ఉంచి కొంచెం సేపు తీసి ఆ తర్వాత టవల్ వేసి ఇలా సంథింగ్ డిఫరెంట్గా పిల్లలతో ఒక్కొక్క క్లిప్ అయితే తీసుకుంటూ వాళ్ళు మొత్తం సాంగ్ అంతా ఫుల్గా 4 minutes కంప్లీట్ చేశారండి. నైట్ అప్పటికి మాకు 10 o'clock అయిపోతుంది. ఇంకా సాంగ్ అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నామండి. పిల్లలు బాగా కష్టపడ్డారు పాపం, వాళ్ళకు షూటింగ్ తీసేవాళ్ళు. కానీ అప్పుడు అనిపించింది మనకి, ఒక సాంగ్ షూట్ చేయడానికి ఇంత కష్టం ఉంటుందా దాని వెనక. మనం సరదాగా యూట్యూబ్లో టీవీలో చూసేస్తాం, కానీ అట్లా అనిపించింది అనమాట. ఫైనల్గా అయితే ఇంకా కిందకి వచ్చిన తర్వాత మళ్ళీ షర్ట్స్ వేసేసుకొని ఒక ఇడుముడి కట్టుకొని స్టెప్స్ మీద నుంచి ఎలా దిగుతారండి, అలా కూడా ఒక క్లిప్ అయితే షూట్ చేసుకున్నారు. ఇంకా ఫైనల్గా అయితే మేము అందరం సరదాగా పిల్లలు అందరు ఇంకా ఒక క్లిప్, కొన్ని పిక్స్ అయితే దిగామండి. తర్వాత ఇంక అక్కడి నుంచి అయితే రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో చూసారు కదండి, వీడియో నచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.